లైఫ్‌లో కొంతమంది వాళ్ళ కోరికలు తీరకముందే చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా, పిశాచులుగా మారుతారు. ఇలాంటి ఆత్మలు చాలా కసిగా, క్రూరంగా ప్రవర్తిస్తాయి. సో, ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించే ముందు అవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ తలదాచుకుంటాయి అనే విషయం. సో, ఇవి ఒక మనిషి శరీరంలోకి ప్రవేశించే ముందు అయితే బట్టల్లోనూ, టీవీల్లోనూ, ఏదైనా డాల్స్‌లోనూ, ఏమన్నా మిర్రర్‌లోనూ వాటిల్లో అయితే ఉంటాయి. వన్స్ ఒక బాడీ దొరకగానే ఆ మనిషి శరీరంలోకి అయితే ప్రవేశిస్తాయి. సో, మనం చెప్పుకుంటున్న స్టోరీ 'అన్నాబెల్లే' స్టోరీ. సో, ఈ స్టోరీ చాలామందికి తెలిసే ఉండిద్ది. ఇంగ్లీష్ సినిమాల్లో అయితే ఒక హర్రర్ పిక్చర్ అనమాట ఇది. సో, ఇప్పుడైతే మనం ఆ స్టోరీ చెప్పుకోబోతున్నాం. దిస్ ఈజ్ హర్రర్ మూవీ టైప్‌లో హర్రర్ స్టోరీ. ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. 'అన్నాబెల్లే' స్టోరీ. ఈ స్టోరీ వినగానే వెన్నులో వణుకైతే పుట్టిద్ది. సో, ఈ స్టోరీ అయితే నేను చెప్పబోతున్నాను. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ 'అన్నాబెల్లే' స్టోరీ. ఇది ఒక హర్రర్ స్టోరీ. 'అన్నాబెల్లే' ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుద్ది. 1970లో డొన్నా అనే యువతకి ఆమె తల్లి బహుమతిగా ఇచ్చింది ఒక డాల్‌ని. అయితే ఆమె బర్త్‌డే అయితే ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చింది ఈ డాల్‌ని. డొన్నా అనే యువతకి ఆమె తల్లి. సో, ఆ డాల్ అందరూ ఏమనుకుంటారంటే మామూలుగా ఉండిద్ది. మామూలుగా డాలే కదా అనుకుంటారు. సో, చిన్నప్పటి నుంచి టొన్నాకి ఆ డాల్స్ అంటే విపరీతమైన ఇష్టం. సో, ఇంకా ఆ డాల్‌ని ఇంకా విడిచిపెట్టదు. ఊకులు గాని ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ డాల్‌ని పట్టుకొని ఆడుకుంటూనే ఉండిద్ది. ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది గాదు. ఆ బొమ్మ ఒక గది నుంచి మరొక గదికి ప్రవేశించడం మొదలుపెట్టింది. డొన్నా వాళ్ళ మదర్ పేరు ఎంజీ. బొమ్మను మంచం మీద పడుకోబెట్టి డొన్నా అండ్ ఏంజీ అంటే వాళ్ళిద్దరు షాపింగ్‌కి మామూలుగా బయటికెళ్లారు. పడుకోబెట్టి వెళ్ళిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత మంచం మీద పడుకోబెట్టి ఎళ్లారు. తర్వాత వచ్చి చూసేసరికి ఆ బొమ్మ సోఫా మీద ఉంది. ఇదేంటా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. సర్లే నేనే పెట్టిపోయానేమో అని డొన్నా అనుకున్నది. కానీ తర్వాత వాళ్ళ స్నేహితుడైన లే అంటే వాళ్ళ ఏంజీ ఫ్రెండ్, వాళ్ళ మదర్ ఫ్రెండ్, ఏంజీ మదర్ ఫ్రెండ్ లే అతను కూడా ఇంటికొస్తాడనమాట. అతను కూడా ఈ బొమ్మను గమనిస్తూ ఉంటాడు. అయితే లేకి ఒక విషయం తెలిసిద్ది. ఆ బొమ్మను ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తాడు. ఎందుకంటే ఆ బొమ్మ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ అని చెప్పి లేకి సహాయం చేయమని చెప్పి అడుగుతూ ఉండుద్ది. సో, ఎందుకంటే ఆ బొమ్మలో పిశాచి ఉందని చెప్పి ఇంక లేకి అర్థమైపోయిద్ది. కానీ ఈ మాటలు విన్న డొన్నా అయితే చిన్నప్పటి నుండి ఆమెకి డాలీ అంటే ఇష్టం ఉంది కాబట్టి డాలీస్ అంటే సో, ఇంకా ఆమె అయితే ఆ మాటలేం పట్టించుకోలేదు డొన్నా. అందువల్ల అవేం పట్టించుకోలేదు. అయితే ఆ మాటలు విన్న అన్నాబెల్లే అతని మీద ద్వేషం పెంచుకునిద్ది. అతన్ని బెదిరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది. అన్నాబెల్లే నిద్రలో ఉండగా ఒక్కసారి లేచి చూస్తే డాల్ కనిపించిద్ది. ఆ డాల్ కనిపియగానే ఇంకా లేకి ఇంక అసలు భయంకరమైన ఒక కళ్ళు తిరిగి పడిపోతాడు అక్కడే. ఇంకా మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా వీళ్ళందరూ వచ్చి లేపుతారు. ఏమైంది ఏందని అడిగితే డాల్ కనిపించింది అది ఇది అంటే ఇంకా నిజంగానే అక్కడ డాల్ అయితే కనిపించిద్ది లే రూమ్‌లో. ఇదేంటని చెప్పి ఇంక అందరూ షాక్ గురైపోతారు. నిజంగా దాంట్లో ఏముంది ఏంటి అనేది అయితే అందరూ ఊహించేదే. అందరూ అనుకున్నట్టు దాంట్లో నిజంగానే అప్పుడు ఆత్మ ఉందని చెప్పి అనుకుంటారు. అయితే అన్నాబెల్లే క్రమేణా తన ఉనికిని మొదలుపెట్టిద్ది. అంటే అటు ఇంట్లో ఉన్నప్పుడు బయటికెళ్ళడం, బయట ఉన్నప్పుడు ఇంట్లోకెళ్ళడం ఇట్లా చేస్తూ ఉండేది. ఇంట్లో పేపర్‌లని ముక్కలుగా చేసేయడం, వాటిపై మాకు హెల్ప్ చేయమని రాయడం, ఎవరు లేనప్పుడు ఈ మామూలుగా ఇంట్లో ఉన్నవన్నీ వస్తువులన్నీ చిందరవందర చేసేయడం. ఇయన్నీ చూసి అంటే ఈళ్ళిద్దరూ అంటే డొన్నా, ఏంజీ ఇంట్లో ఉండేవాళ్ళు కాదనమాట. బయటికెళ్ళేవాళ్ళు. బయటికెళ్ళేటప్పుడు డాల్‌ని ఇంట్లోనే పెట్టేవాళ్ళు కదా! సో, ఇంక బయట నుంచి లోపలికి రాగానే ఏంటి ఇట్లా ఎవరు గందరగోళం చేశారు? అసలు ఏమైంది? అసలు ఈ రక్తం ఏంది? పేపర్‌లు ముక్కలుగా అవ్వడం ఏంది? ఏంటని చెప్పి అయితే వాళ్ళైతే బాగా ఆలోచిస్తారు. ఎవరు ఎంత ఆలోచించినా సరే వాళ్ళకైతే ఏం అర్థం కాదు. అప్పుడు ఓ రోజు రాత్రి డొన్నా ఇంటికి వెళ్లి చూస్తే అన్నాబెల్లె మంచంపై కనిపించిద్ది. దాని చేతికి రక్తం ఉండటంతో డొన్నా షాక్ అయిద్ది. అప్పుడే డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకునిద్ది. అయితే ఇది సాధారణ బొమ్మ కాదని ఎట్లా తెలుసుకుంటారంటే గోడల మీద హెల్ప్ మీ అని రాయిస్తూ ఉంటారు. రాసిద్ది అన్నాబెల్లె. సో, ఈ స్టోరీ రెండో పార్ట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. కామెంట్‌లో చెప్పండి. ఈ స్టోరీ ఇంకా సెకండ్ పార్ట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.